వెల్కమ్ టు 30 minutes. నీరు నిప్పు ఈ రెండింటికి అస్సలు పడదు. ఒకటున్న చోట ఒకటి ఉండదు. కానీ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్. నీటితో పాటే నిప్పు ఉంటుంది. వివాదమై భగ్గుమంటుంది. రాష్ట్రాల మధ్య జల జ్వాల రగులుతూనే ఉంటుంది. కృష్ణా జలాల కేంద్రంగా ఇప్పుడు కర్ణాటక తెలుగు రాష్ట్రాల నెత్తిన జల పిడుగు వేస్తోంది. ఆల్మట్టి సెంట్రిక్గా కర్ణాటక వేస్తున్న ఎత్తులు కరవు కోణంలో భయం రేపుతున్నాయి. అసలు ఆల్మట్టి వెనక ఏం జరుగుతోంది? టీవీ9 అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇవాళ 30 minutesలో. నది, నీళ్లు, ప్రాజెక్టులు, మిగులు జలాలు, నికర జలాలు, కేటాయింపులు, టీఎంసీలు, క్యూసెక్లు, వినియోగం, అటు తాగునీటి అవసరాలు, ఇటు సాగునీటి అవసరాలు, మధ్యలో విద్యుదుత్పత్తి. కాబట్టే రాష్ట్రాల మధ్య వాటర్ వార్ ఎపిసోడ్ తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. కృష్ణా నది వేదికగా 4 రాష్ట్రాల మధ్య కూడా అదే జరుగుతోంది. అయితే ఇప్పుడు కర్ణాటక మరింతగా చెలరేగిపోతోంది. వర్షాలు కురిసినా తెలుగు రాష్ట్రాలకు నీళ్లు రావడం కష్టమే అనే స్థాయిలో ఎత్తిపోతల ఎత్తులు వేస్తోంది. కృష్ణవేణి తెలుగింటి విరిబోణి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగు, తాగు, విద్యుత్ అవసరాలు తీర్చే మహానది. తెలుగింటి విరిబోణిగా కీర్తిని అందుకున్న ఈ కృష్ణానది కేంద్రంగా 4 రాష్ట్రాల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా పంతాలు, పట్టింపుల పర్వం నడిచింది. అయితే ఇప్పుడు అత్యంత నిశ్శబ్దంగా కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కలవరం పుట్టిస్తున్నాయి. ఆలమట్టి వెనుక అసలేం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసిన టీవీ9కు ఆందోళన కలిగించే అనేక అంశాలు కనిపించాయి. మహారాష్ట్ర నుంచి పరుగులు పెడుతూ వచ్చే కృష్ణమ్మ కర్ణాటకను దాటుకుని తెలుగు రాష్ట్రాలకు వచ్చే దారిలో ఎన్నో అడ్డంకులు. ఇప్పటికే ఆల్మట్టిని దాటుకుని నారాయణపూర్ డ్యామును దాటుకుని కృష్ణా జలాలు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాలంటే ఎగువ ప్రాంతాల్లో భయంకరంగా వర్షాలు, వరదలు రావాల్సిన పరిస్థితి ఇప్పటికే నెలకొంది. ఇంకా ఎండాకాలం మొదలే కాలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఉన్న నీళ్లను చూస్తే కన్నీళ్లు రాక మానవు. నీరు 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 ఇదంతా ప్రస్తుత పరిస్థితి. మరి అసలు ఆలమట్టి దాకా కూడా కృష్ణా జలాలు రాకుండా అడ్డుకుంటే ఇక ఆలమట్టి నిండేదెప్పుడు? కిందకు నీళ్లు వచ్చేదెప్పుడు? ఆల్మట్టి బ్యాక్ వాటర్ లో కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు చేస్తోంది ఇదే. 1 కాదు, 2 కాదు, మొత్తం 4 భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ను ఆల్మట్టి బ్యాక్ వాటర్ లో మొదలుపెట్టింది కర్ణాటక. అప్పర్ కృష్ణ ఆధునీకరణ పేరుతో కర్ణాటక ఈ 4 ఎత్తిపోతల పథకాలు చేపట్టింది. బీజాపూర్ జిల్లా పీరాపూర్, రాయచూరు జిల్లా నందివడ్గి, బాగల్కోట్ జిల్లా రామత్తల్, తిమ్మాపూర్ వద్ద వీటిని నిర్మిస్తోంది. మొత్తం 3,710 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే ఈ ఎత్తిపోతల పథకాల వల్ల 3,22,000 ఎకరాలకు కర్ణాటక సాగునీటిని ఇవ్వనుంది. ఇందులో బీజాపూర్, రాయచూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నిర్మాణంలో ఉండగా రామత్తల్, తిమ్మాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు 2 ఏళ్ల క్రితమే ప్రారంభమైపోయాయి. ఇవి కాకుండా ఆలమట్టి బ్యాక్ వాటర్ లో దాదాపు 20 వరకు చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తో నీటిని తోడేస్తోంది. ఆలమట్టి దాకా కృష్ణమ్మను చేరనివ్వడం లేదు. వీటిలో కేవలం 10 ఎత్తిపోతల పథకాలే ప్రపంచానికి తెలుసు. వీటిలో కొన్నింటికి అనుమతులు ఉన్నాయి, కొన్నింటికి ఇంకా అనుమతి రాలేదు. మిగిలిన 10 ఎత్తిపోతల పథకాల గురించి అసలు ప్రపంచానికే తెలియదు. మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఆల్మట్టి డ్యామ్ వెనకాల ఉన్నటువంటి ప్రాంతం, బ్యాక్ వాటర్స్ ఉన్నటువంటి ప్రాంతం. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే కేవలం ఒక ఆల్మట్టి డ్యామ్ వెనకాల ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్ నుంచే 12 ఎత్తిపోతల పథకాలని ప్రారంభించింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కొన్ని ఇప్పటికే ప్రారంభించి నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు, కొన్ని ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకొన్నిటికి ప్రణాళికలు కూడా వేస్తుంది. మొత్తంగా 12టికైతే ఒక ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని ఇక్కడి ప్రభుత్వం సంకల్పించింది. ఇదే జరిగినట్లయితే దాదాపు ఇప్పుడు వస్తున్నటువంటి కొత్తగా నిర్మించబోతున్నటువంటి 4 ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ 4 ప్రాజెక్టులు కనుక పూర్తయితే 21 టీఎంసీ నీటిని ఒకేసారి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టులు అవి కూడా 1000 HP మోటార్లను బిగిస్తూ ఉంది. దాదాపు ఒక్కొక్క
ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 3 పంప్ సెట్లు అట్లాంటివి ఇక్కడ నిర్మిస్తూ ఉంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ లిఫ్ట్లతోనే రోజుకి 1 టీఎంసీ చొప్పున ఇక్కడ నుంచి నీటిని తోడేస్తున్నటువంటి కర్ణాటక ప్రభుత్వం భవిష్యత్తులో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయితే ఇంకా నీటిని తోడేసే అవకాశం. పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం ప్రణాళిక చూసినట్లయితే, వాళ్ళ వ్యూహం చూసినట్లయితే కృష్ణానదికి వచ్చేటువంటి నీళ్లు డ్యామ్ వద్ద స్టోర్ అవ్వకుండా ముందుగానే అక్కడ నుంచి లాగేసి రిజర్వాయర్లు నింపేసి అక్కడ నుంచి కెనాల్స్ ద్వారా దాదాపు 3.5 లక్షల ఎకరాలకు నీరందించే ప్రయత్నం చేస్తుంది. ఎలాంటి హడావుడి ఉండదు, ఎలాంటి ఆర్భాటం ఉండదు. ఆల్మట్టి బ్యాక్ వాటర్ ను తోడేసే క్రమంలో కర్ణాటక ప్రభుత్వ వ్యూహం అత్యంత నిశ్శబ్దంగా ఉంటుంది. వాటర్ ను లిఫ్ట్ చేయడానికి అవసరమైన మోటార్స్, ఆ పక్కన ఒక కెనాల్, అంతే, అంతకు మించి ఏం ఉండదు. కానీ నీళ్లు మాత్రం ఆల్మట్టి దాకా రావు. టీఎంసీలను దారి మళ్లించేస్తోంది. అసలు ఎలాంటి అనుమతులు లేకుండా ఎత్తిపోతలా. ఇదిగో ఇలా చూడండి. తిమ్మాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2013లో ప్రారంభమైంది. నాటి నుంచి వాటర్ను లిఫ్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇదే ఎత్తిపోతల పథకానికి 2016లో పర్యావరణ అనుమతి వచ్చింది. అంటే అనుమతులతో సంబంధం లేకుండా, దిగువ రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలతో పని లేకుండా ఆలుమట్టి వెనక అంతా నడిపించేస్తోంది కర్ణాటక ప్రభుత్వం. మొన్న మనకు కృష్ణా నుంచి 170 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. ఒకవేళ ఆల్మట్టి కనుక ఆ లెవెల్కు వాళ్ళు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన లెవెల్కు 524 లెవెల్ కనుక రేజ్ చేసి ఉంటే మనకు 50 టీఎంసీల కంటే నీళ్ళు ఎక్కువ వచ్చేది కాదు. తుంగభద్ర నుంచి ఒక్క క్యూసెక్ వాటర్ కూడా మనకు రాలేదు శ్రీశైలానికి ఈసారి. అంటే కృష్ణా ఒక తీరుగా మన స్టేట్కి వచ్చేటప్పటికే మొత్తము ఒక చుక్కరాని పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి అక్రమ ప్రాజెక్టుల వలన కూడా. ఇరుగు పొరుగు రాష్ట్రాలు అన్న తర్వాత వివాదాలు సహజమే. అదే సమయంలో ఆ వివాదాలు అంతే వేగంగా సద్దుమణిగిపోవడం కూడా సహజమే. కానీ నీటి విషయంలో మొదలయ్యే రగడ మాత్రం అలా కాదు, కొనసాగుతూనే ఉంటుంది. కృష్ణానది కేంద్రంగా గతంలో జరిగింది ఇదే, ఇప్పుడు జరుగుతోంది ఇదే. ఎగువ రాష్ట్రమైన కర్ణాటక వ్యవహార శైలిపై తెలుగు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆలమట్టి బ్యాక్ వాటర్ కేంద్రంగానే కాదు, ఆలమట్టి ఎత్తు కేంద్రంగా కూడా తెలుగు రాష్ట్రాలను ఆందోళన వెంటాడుతోంది. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడంతో భవిష్యత్తును తలుచుకుని తెలుగు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకవైపు ఆల్మట్టి నారాయణపూర్ మధ్య లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, మరోవైపు ఆల్మట్టి ఎత్తు పెంపు. ఇక తెలుగు రాష్ట్రాలను ముద్దాడటానికి పరవళ్లు పెడుతూ కృష్ణమ్మ వచ్చే దారేదన్న ప్రశ్న కలవరం రేపుతోంది. నీరెక్కడుంటే అక్కడ నాగరికత వెల్లివిరుస్తుంది. ఇది చరిత్ర. నీరు ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలకు తెరలేస్తుంది. ఇది వర్తమానం. నీరు ఎక్కడుంటే అక్కడ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది భవిష్యత్తు. మరి అసలు నీరే రాకపోతే? ఆల్మట్టి ఎత్తు పెంపు కేంద్రంగా కలవరి పెడుతున్న అంశం ఇదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి ఈ కోణం గుబులు రేపుతోంది. ఇప్పుడు ఎత్తు పెంచుకోవడానికి అనుమతి కూడా తెచ్చుకుంది కర్ణాటక. దీంతో తెలుగు రాష్ట్రాలకు వాటర్ షాక్ తప్పదా అన్నది ఆందోళనకరంగా మారింది. ఆల్మట్టి బ్యాక్ వాటర్ నుంచి నీళ్లను తోడేయడానికి పదుల సంఖ్యలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఇందులో అనుమతులు రానివి ఉన్నాయి. అనుమతుల కోసం పెట్టిన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న స్కీములు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 1 టీఎంసీ నీటిని ఆల్మట్టి దాకా రాకుండానే లిఫ్ట్ చేస్తోంది. ఇదంతా ఒకెత్తైతే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు దిగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీకి పెద్ద సమస్య కాబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండే పరిస్థితి లేదు. అదే జరగాలంటే భారీగా వరద నీరు రావాల్సింది. ఇక 519.6 మీటర్ల ఎత్తు ఉన్న ఆల్మట్టి డ్యామ్ను 524 మీటర్లకు పెంచితే ఆ డ్యామ్ను దాటుకుని నీళ్లు తెలుగు రాష్ట్రాలకు వచ్చేది ఎప్పుడన్న ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. 524 మీటర్లకు ఆల్మట్టి ఎత్తు పెంచుకునేందుకు ట్రిబ్యునల్ కూడా అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు హైట్ పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అనుమతులు కూడా తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన ప్రకారం అయితే 524 మీటర్లకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరగనుంది. అదే జరిగితే ఇప్పటికే దీనికి ఉన్న స్టోరేజ్ నిల్వతో పాటు ఇంకా 196 టీఎంసీలు అధికంగా స్టోరేజ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఆల్మట్టి డ్యామ్కి వస్తుంది. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా డెల్టాకు ఇప్పుడు అందే నీళ్లు కూడా అందవు. జోరాలకు నీళ్లు వచ్చేసరికి అక్టోబర్ అయిపోతుంది. అదే సమయంలో ఇటు తెలంగాణలో అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఎస్ఎల్బీసీ, పాలమూరు, రంగారెడ్డి లాంటి ప్రాజెక్ట్స్ కు నీళ్లందని పరిస్థితి నెలకొంటుంది. అయితే తన వాటా టీఎంసీలను ఎక్కడైనా వాడుకునే హక్కు తనకుందంటూ
కర్ణాటక ఆల్మట్టి ఎత్తుపెంపుపై వాదిస్తోంది. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండానే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా ఆల్మట్టి దాకా రాకుండానే నీటిని పంపింగ్ చేస్తోంది. ఇలా 21 టీఎంసీలు వాడుకుంటున్న కర్ణాటక అందుకు అనేక కథలు చెబుతోంది. ఇది 2 సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి పంప్ హౌస్. 2 సంవత్సరాల నుంచి లిఫ్టింగ్ ద్వారా తిమ్మాపూర్ అనే విలేజ్కి నీళ్లు వస్తూనే ఉన్నాయి. బాగల్కోట్ అనే జిల్లాలో ఉన్నటువంటి విలేజ్కి 2 సంవత్సరాల నుంచి నీరు అందుతున్నప్పటికీ ఇప్పుడు పర్మిషన్ కోసం అప్లై చేసి అక్రమంగా కడుతున్నటువంటి 4 ప్రాజెక్టులను ఇవి సక్రమ ప్రాజెక్టులను చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కర్ణాటక ప్రభుత్వం. 2 ఏళ్ల నుంచి ఇక్కడికి నీటిని తోడుతున్నా కొద్ది నెలల క్రితం మాత్రమే దీని అనుమతి కోసం దరఖాస్తు చేసింది. పర్యావరణ అనుమతి క్లియర్ అయిపోయింది. అదేవిధంగా దీనికి ఎలాంటి అంటే ఎక్కడి నుంచి వాడుతున్నామో ఎలాంటి అలొకేషన్ ఉందనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక్కడే కాకుండా తిమ్మాపూరే కాకుండా రాయచూర్ జిల్లాలో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులు, బాగల్కోట్ జిల్లాలో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులు, దాంతోపాటు బిజాపూర్లో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులు, 6 ప్రాజెక్టులకు ఇప్పటివరకు కూడా అనుమతి తీసుకోలేదు. కానీ అనుమతి తీసుకోవడానికి రూపొందించినటువంటి అప్లికేషన్ పత్రంలో మాత్రం 21 టీఎంసీ మిగులు జలాలను మేము వినియోగించుకుంటామంటూ చెప్పింది. ఆల్మట్టి బ్యాక్ వాటర్లో అనుమతులు లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చేపట్టిన కర్ణాటక 21 టీఎంసీలు వాడుకోవడం కరెక్ట్ అంటోంది. అందుకు పట్టిసీమ వైపు వేలు చూపిస్తోంది. గోదావరి నుంచి 80 టీఎంసీలను పట్టిసీమకు తరలించడంతో కృష్ణా జలాల్లో మా వాటా 21 టీఎంసీలు పెరిగిందని, దాన్నే ఇలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తో వాడుకుంటున్నామని మొదట కర్ణాటక వాదించింది. కానీ పోలవరం ఇంకా పూర్తి కాలేదు. పట్టిసీమ అందులో భాగమే. సో పోలవరం పూర్తి కాకుండా 21 టీఎంసీలను వాడుకునే వీలు లేదు. అందుకే తన అక్రమ నీటి వాడకాన్ని కవర్ చేసుకోవడానికి హాస్యాస్పద కారణాన్ని కూడా చూపుతోంది కర్ణాటక. అనుమతులు ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కు పైప్ లైన్స్ వేయడం, కెనాల్స్ అన్నిటిని సిమెంట్ చేయడం, మోటార్స్ మార్చడం వల్ల వ్యవసాయానికి నీటి వినియోగం తగ్గిందని, అలా మిగుల్చుకున్న నీరు 21 టీఎంసీల దాకా ఉంటుందని, దాన్నే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా వాడుతున్నామని చెబుతోంది. ఈ తరహాలో నీటిని పొదుపు చేయొచ్చా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. కానీ ఇదే తరహా పొదుపు కథలు మాత్రం చాలానే వినిపించడానికి కర్ణాటక సిద్ధంగా ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల పంపిణీకి సంబంధించి అనేక వివాదాలున్నాయి. అయితే ఆ వివాదాలన్నీ తెలుగు రాష్ట్రాల్లోకి కృష్ణా జలాలు వచ్చిన తర్వాత వాటిని వినియోగించుకునే క్రమంలో ఏర్పడినవి. కానీ ఇప్పుడు కర్ణాటక ఆల్మట్టి బ్యాక్ వాటర్లో ఆల్మట్టి ఎత్తుపెంపులో ప్రదర్శిస్తున్న దూకుడు ఇకపై అసలు తెలుగు రాష్ట్రాల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ అడుగు పెడుతుందా లేదా అన్న ప్రశ్నను లేవనెత్తుతోంది. కృష్ణమ్మను ఆల్మట్టి దగ్గర ఆపాలి. ఆ మాటకొస్తే ఆల్మట్టి దాకా వచ్చేలోపే వాడుకోవాల్సినంత వాడేయాలి, తోడేసేంత తోడేయాలి. ఆల్మట్టి దాటిన తర్వాత ఇక చేయడానికి ఏమీ ఉండదు. కర్ణాటక తన ప్రతి చర్యలోనూ ఇదే విషయాన్ని తేల్చి చెప్తోంది. ఆల్మట్టి ఎత్తు, ఆల్మట్టి బ్యాక్ వాటర్స్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇవి మాత్రమే కాదు, ఉపనదులను కూడా కర్ణాటక వదిలిపెట్టట్లేదు. ఇలా అన్ని కోణాల్లో కృష్ణమ్మకి అడ్డుకట్ట వేయడానికి శత విధాలా ప్రయత్నిస్తోంది. అందుకే కృష్ణా నికర జలాలను రాష్ట్రాల వారీగా కాదు, ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని తెలుగు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. బిర్యానీ దొరక్కపోతే వెజ్ మీల్స్ తో సరిపెట్టుకోవచ్చు. అది దొరక్కపోతే పలహారంతో పని కానించేయచ్చు. మరి నీళ్లే లేకపోతే ప్రపంచంలో ప్రతి దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంది, ఒక్క నీటికి తప్ప. వ్యవసాయం, పరిశ్రమలు, రోజువారీ అవసరాలు అన్నిటికీ నీళ్లు కావాల్సిందే. మనిషైనా రాష్ట్రమైనా అడుగు ముందుకు పడాలంటే నీళ్లుండాల్సిందే. అందుకే భారత్లో నదీ జలాల వివాదాలు అత్యంత క్లిష్టంగా మారాయి. ఇప్పుడు కర్ణాటక వ్యవహార శైలితో తెలంగాణ, ఏపీ భవిష్యత్తు చుట్టూ అనేక భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక నదికి నీరు అనేక రూపాల్లో చేరుతుంది. అందులో ఉపనదులు అత్యంత కీలకమైనవి. ఇప్పటికే ఎత్తిపోతల పథకాలు, ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు లాంటి అంశాలతో ఎక్కడికక్కడ కృష్ణమ్మ పరవళ్లను అడ్డుకుంటున్న కర్ణాటక అదే క్రమంలో మరో ఎత్తుగడకు కూడా పదును పెడుతోంది. మలప్రభ, కట్టప్రభ లాంటి ఉపనదుల నుంచి నీరు కృష్ణానదిలోకి చేరుతుంది. ఆ నీరు కృష్ణానదిలోకి రాకముందే వాటిని లిఫ్ట్ చేస్తోంది కర్ణాటక. ఎందుకంటే ఉపనదుల నుంచి నీరు కృష్ణానదిలో కలిసిన తర్వాత తమకు కేటాయించిన మేరకు నికర జలాల్ని వాడుకోవాలి. అదే నీరు కృష్ణానదిలో కలవకముందే వాడుకుంటే మళ్లీ కృష్ణానదిలో తమకు కేటాయించిన నికర జలాల్ని వాడుకోవచ్చు. ఈ తరహా ఎత్తుగడలకు కూడా కర్ణాటక ఎప్పటి నుంచో పదును పెట్టింది. మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటక 700 టీఎంసీలు, తెలుగు రాష్ట్రాలకు 811 టీఎంసీలు నికర జలాలు కేటాయించారు.
తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నికర జలాలు కేటాయించారు. ఇప్పటికీ నికర జలాల కేటాయింపులు 3 రాష్ట్రాలకే జరుగుతున్నాయి. తమకు కేటాయించిన నికర జలాలు తెలంగాణ, ఏపీనే పంచుకోవాలని కర్ణాటక వాదిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల నికర జలాల కేటాయింపులున్నా ఈ ఏడాది 180 టీఎంసీలు కూడా వాడుకోలేని దుస్థితి నెలకొంది. ఇక ముందు ఆలమట్టి ఎత్తు పెంచితే, బ్యాక్ వాటర్లో ఇదే తరహాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కొనసాగిస్తే తెలుగు రాష్ట్రాలకు వచ్చే కృష్ణా జలాలు తగ్గిపోతాయి. పేరుకు నికర జలాలు ఇంత అని ఉన్నా వాడుకోవడానికి నీళ్లుండవు. అందుకే రాష్ట్రాల వారీగా కాదు, ప్రాజెక్టుల వారీగా నికర జలాల కేటాయింపులు చేయాలని ఏపీ, తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎగువ రాష్ట్రమైన కర్ణాటక దూకుడుకు, అక్రమ ప్రాజెక్టులకు, అనుమతి లేని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు వెంటనే అడ్డుకట్ట వేయకపోతే రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. తెలుగు రాష్ట్రాలను కనికరించని కృష్ణమ్మ కర్ణాటకలో మాత్రం ఇలా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది. మనం చూస్తున్నది ఒక కెనాల్ మాత్రమే. ఇప్పుడు వర్షాలు పడి దాదాపు 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ స్థాయిలో ఫ్లో ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు కర్ణాటకలో కృష్ణా నీటి జలాల వినియోగం ఏ స్థాయిలో ఉంది. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి ప్రాజెక్టుల వారీగా నీటి వాటాల పంపకం జరగాలని. కానీ ఎక్కడా తెలుగు రాష్ట్రాల డిమాండ్ను పట్టించుకునే నాదుడు కరువయ్యారు. కానీ ఆ ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు జరిగినట్లయితే, నీటి కేటాయింపులు ఉన్నట్లయితే ఖచ్చితంగా కృష్ణా పరివాహక ప్రాంతాలన్నీ సరిసమానంగా నీటి వాటాలను పంచుకోగలుగుతాయి. అందరికీ కృష్ణమ్మ నీరు అందుబాటులోకి వస్తుంది. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి కెమెరామెన్ విశ్వరూప్తో రాకేష్, టీవీ9. ప్రతి నీటి బొట్టును ప్రాణప్రదంగా కాపాడుకోవాల్సిన అవసరం, వినియోగించుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యమే రాష్ట్రాల మధ్య జలయుద్ధానికి తెరతీసింది. ఇవన్నీ నిజాలే, కానీ ఈ నిజాలు దిగువ రాష్ట్రాలకు శాపం కాకూడదు, ఎగువ రాష్ట్రం స్వార్థానికి రీజన్ కాకూడదు. కర్ణాటక, తెలుగు రాష్ట్రాల విషయంలో జరుగుతోంది అదే. ఇప్పటికైనా అత్యున్నత న్యాయస్థానం నుంచి కృష్ణా రివర్ బోర్డ్, సిడబ్ల్యూసి వరకు అంతా జోక్యం చేసుకుని కర్ణాటక దూకుడుకు ముకుతాడు వేయాలని ఆశిద్దాం. ఇదే ఇవాల్టి 30 minutes. చూస్తూనే ఉండండి టీవీ9.